టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్. సో చూడండి, అభ్యాసన బదలాయింపు గురించి మనము అభ్యాసన బదలాయింపు అంటే ఏమిటి, సో అభ్యాసన బదలాయింపు యొక్క నిర్వచనాలు, రకాల గురించి చెప్పుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఆ అభ్యాసన బదలాయింపుపై ఏర్పడినటువంటి సిద్ధాంతాల గురించి చెప్పుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అయిపోతుంది. సో చూడండి, అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాలు ఏమున్నాయి మనకు. సో చూసుకుంటే మనకు ఫస్ట్ చూడండి, నియత లేదా విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ఇది ఉంది. సెకండ్ వన్ మనకు చూసుకుంటే సారూప్యత లేదా సారూప్యత సిద్ధాంతం. సో నెక్స్ట్ మనకు థర్డ్ వన్ తీసుకుంటే చూడండి, మనకు సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ సో సామాన్యీకరణ సాధారణీకరణ సిద్ధాంతం ఒకటి. నెక్స్ట్ చూసుకుంటే సారూప్యత. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ సమరూప. సో చూడండి, సమరూప మూలకాల సిద్ధాంతం. సో తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి మనకు గెస్టాల్ట్ చూడండి, లేదా సమగ్రత లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనేటువంటిది ఫోర్త్లో ఉండడం జరిగింది. సో లాస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు ఆదర్శాల సిద్ధాంతం. ఈ విధంగా మనకు 5 రకాల సిద్ధాంతాలు అనేటివి మనకు ఈ అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాల మీద ఉండడం అనేది జరిగింది. అసలు ఈ నియత లేదా విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అంటే ఏమిటి అంటే చూడండి, ఇది చాలా ప్రాచీనమైనటువంటి సిద్ధాంతం. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడుకలు అయితే లేదు. ఈ ప్రాచీనమైనటువంటి సిద్ధాంతంలో మనకు అంతర్గతంగా ఉన్నటువంటి పరిశీలన కావచ్చు, సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కావచ్చు, వివేచనం కావచ్చు, సో మనకు కావాల్సినటువంటి ఆసక్తి కావచ్చు, సో ఇవల్ల మనకు అంతర్గతంగా ఉన్నటువంటి మీద బేస్ చేసుకున్నటువంటి సిద్ధాంతమే మనకు నియత లేదా విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అని చెప్తాం. చూడండి, ఈ ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉందంటే మన అంతర్గతంగా ఉన్నటువంటి పరిశీలన అనేది పెరగాలంటే సామాన్య శాస్త్రాన్ని పెట్టడం, అదేవిధంగా వివేచన పెరగాలంటే తర్కశాస్త్రాన్ని నేర్పించడం, ఏకాగ్రత రావాలంటే సో దాని మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ రావాలంటే గణిత శాస్త్రం నేర్పించడం. సో ఈ విధంగా మనకు పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతిలో మనకు అభ్యాసన బదలాయింపులో ఉండేది. అంటే మనం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్కి బదలాయించాలంటే ఈ సామాన్య శాస్త్రాలను, సాంఘిక శాస్త్రాలను, తర్కశాస్త్రాలను, గణిత శాస్త్రం ఉపయోగించుకొని వాళ్ళకు కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం అనేది జరుగుతుండేది. అది తెలిపేదే మనకు నియత లేదా విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ అయితే వాడుకలో లేదు. సెకండ్ వన్ వచ్చేస్తే మనకు సారూప్యత సిద్ధాంతం లేదా సమరూప మూలకాల సిద్ధాంతం అంటారు. సో సారూప్యత లేదా సమరూప మూలకాల సిద్ధాంతం. సో చూడండి, సమరూప మూలకాల సిద్ధాంతం లేదా సారూప్యత మూలకాల సిద్ధాంతాన్ని మనకు ఈఎల్ థార్నడైక్, సో మనకు తెలుసు ప్రవర్తనవాది. సో ఈ ఈఎల్ థార్నడైక్ అమెరికా దేశానికి చెందినటువంటి ఈ ఈఎల్ థార్నడైక్ మనకు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. సో ఇది దేనికి రిలేటివ్గా ఉంటుంది అభ్యాసన బదలాయింపులు అంటే అనుకూల బదలాయింపుకు రిలేటివ్గా ఉంటుంది. సో అనుకూల బదలాయింపుకి సారూప్యత నియమం అనేది అనుకూలంగా అనేది ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే ఒక నూతన అంశం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఒక నూతన జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు మనకు దానికి పోలినటువంటి అంశాన్ని నేర్చుకుంటే మనకు త్వరగా నేర్చుకుంటాం, అభ్యాసం అనేది త్వరగా బదిలీ అవుతుంది. సో చూడండి, నేర్చుకున్నటువంటి మనకు పూర్వజ్ఞానం ఉంటుంది. సో నూతన జ్ఞానానికి వెళ్తున్నప్పుడు ఆ నూతన జ్ఞానం కూడా పూర్వజ్ఞానానికి అనుకూలంగా ఉంటే, సారూప్యంగా ఉంటే, సో అప్పుడు మనకు త్వరగా అనేది బదలాయింపు జరుగుతుంది, త్వరగా నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటుంది తెలిపేదే సారూప్యత సిద్ధాంతం లేదా సమరూప మూలకాల సిద్ధాంతం అని చెప్తాం. ఇప్పుడు హిందీ నేర్చుకుంటూ ఉన్నాం, సో హిందీ వస్తుంది మనకు. నెక్స్ట్ మనము ఏదైనా కన్నడ నేర్చుకోవాలి లేదా సంస్కృతం నేర్చుకోవాలి అనుకుంటే ఈ హిందీ అనేది ఆ సంస్కృతానికి ఎంతో కొంత అనుకూలంగా ఉంటుంది. సో ఆ అనుకూలంగా ఉండేటువంటి బదలాయింపునే మనం అనుకూల బదలాయింపు అని చెప్పాం. ఆ సిద్ధాంతమే మనం ఏమంటాం అంటే సారూప్యత సిద్ధాంతం లేదా సమరూప మూలకాల సిద్ధాంతం అంటాం. ఇదే అనుకూల బదలాయింపులో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాం. సో మనము కీబోర్డ్ మీద టైప్ రైటింగ్, సో మనకు అక్కడ టైప్ మిషన్ మీద టైప్ రైటింగ్ ఎగ్జాంపుల్ చెప్పాం.
టైప్ మిషన్ మీద చేసినటువంటి కీస్, సో కంప్యూటర్ ఉన్నటువంటి కీస్ కూడా సేమ్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేర్చుకున్నటువంటి అక్షరాలు అక్కడ కూడా అవే ఉంటాయి కాబట్టి ఏం చేస్తామంటే ఇది దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అటువంటి మనం బదలాయింపునే మనం అనుకూల బదలాయింపు అని చెప్పాం. అంటే ఒక అంశం వేరే అంశానికి సారూప్యతంగా అంటే దాని పోలి ఉండడం వల్ల మనకు బదలాయింపు అనేది తొందరగా జరుగుతుంది కాబట్టి సో దీన్ని మనం ఏమంటాం అంటే సారూప్యత సిద్ధాంతం లేదా సమరూప మూలకాల సిద్ధాంతం అని చెప్తాం. ఇక్కడ ఏముంటుంది అంశంలో అంటే సేమ్ మ్యాటర్ అనేది మనకు ఉంటుంది. సో దానికి అనుకూలంగా ఉన్నటువంటి మ్యాటర్ ఉంటుంది, నియమాలతో దీనికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి మనము దానికి పోలినటువంటి అంశం కాబట్టి త్వరగా నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది, బదలాయింపు కూడా త్వరగా జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం అంటాం. సో దీన్ని చార్లెస్ జెడ్ గుర్తుపెట్టుకోండి. చార్లెస్ జెడ్ అనేటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ సిద్ధాంతాన్ని, చార్లెస్ జెడ్. సో వీణ ఏమంటారంటే సో వీణ సూత్రాలు చూడండి, సూత్రాలు నియమాలు. సో చూడండి సూత్రాలు నియమాలను బేస్ చేసుకొని అభ్యాసన బదలాయింపు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ప్రయోగాలు చేసిన వ్యక్తి మనకు చార్లెస్ జెడ్. సో చూడండి ఒక సూత్రం నేర్పించాం, ఆ సూత్రం నేర్చుకున్నటువంటి విద్యార్థి నిజ జీవితానికి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాడు, అంటే నిత్య జీవితానికి బదలాయించబడుతుంది. సో కాబట్టి అది దానికి యూజ్ అయింది. అది తెలిపేదే మనకు ఈ సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం అని చెప్తాం. చూడండి ఎగ్జాంపుల్గా మనకు గమనించాడు, ఒక ఇద్దరు విద్యార్థులను తీసుకొని సో ఒక విద్యార్థికి బాణం ఇచ్చి సో విల్లుడు ఇచ్చి అతనికి వక్రీభవన సూత్రం నేర్పిస్తాడు. చూడండి వక్రీభవన సూత్రం నేర్పిస్తే ఒక విద్యార్థికి వక్రీభవన సూత్రం నేర్పించాడు. ఇప్పుడు చూడండి వక్రీభవన సూత్రం నేర్చుకున్నటువంటి విద్యార్థి దూరంగా ఉన్నటువంటి నాణ్యాన్ని విల్లు తీసుకుని గురి చూసి కొడతాడు, ఎందుకంటే సూత్రం తెలుసు కాబట్టి అన్వయించాడు, బదలాయింపు జరిగింది. అదే వక్రీభవన సూత్రం తెలియనటువంటి విద్యార్థి సో ఎంత ట్రై చేసినా కూడా ఆ నాణ్యాన్ని కొట్టలేకపోదు. కాబట్టి దీన్ని మనం ఏమంటే సూత్రాన్ని నేర్చుకున్న తర్వాత నిజ జీవితాన్ని ఉపయోగించడం లేదా అప్లికేషన్ చేయడం ద్వారా మనకు అభ్యాసం బదలాయింపు అనేది త్వరగా జరుగుతుంది అనేటువంటి కాన్సెప్టే మనకు చార్లెస్ జెడ్ సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏముంటాయి సూత్రాలు నియమాలు ఉంటాయి, ఇక్కడ ఏముంటాయి సారూప్య అంశాలు ఉంటాయి. అర్థమవుతుందా? సో సారూప్య అంశాలు ఇక్కడ ఉంటే ఇక్కడ సూత్రాలు నియమాలు ఉంటాయి. ఇంకా ఫోర్త్ వన్ తీసుకుంటే మనకు గెస్టాల్ట్ లేదా సమగ్రోకృతి లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అంటాం. సో మీకు తెలుసు గెస్టాల్ట్ వాళ్ళు ఉన్నారు మనకు. సో గెస్టాల్ట్ వాళ్ళు ఎవరెవరు? సో కోఫ్కా, వర్దిమర్, కోహిలర్. చూడండి కట్టు కోఫ్కా అంటాం, కోఫ్కా, కోహిలర్, వర్దిమర్. వీళ్ళు ముగ్గురు జర్మనీ, మీకు తెలుసు. సో సిద్ధాంతాలు చెప్పినప్పుడు చెప్పాను. సో జర్మనీ దేశస్తులు వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు తీసుకున్నటువంటి కాన్సెప్ట్, సో ఈ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సమీపంగా ఉన్నటువంటి అంశాలు వ్యవస్థీకృతం చేసి సమగ్రంగా చెప్పండి. అర్థం కదా? సో చూడండి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లవానికి అంశాన్ని మనం ఏం చేయాలంటే పూర్తిగా నేర్పించాలి. పూర్తిగా నేర్పించిన తర్వాత దాన్ని మనము అంశానికి తగ్గట్టు విడివిడిగా భాగాలుగా చెప్పాలి. సో ఇదే అతను చెప్పినటువంటి కాన్సెప్ట్, వీళ్ళు ముగ్గురు చెప్పినటువంటి గెస్టాల్ట్ వాదం. ఎప్పుడైనా సరే అంశాన్ని పూర్తిగా చెప్పండి, ఆ అంశాన్ని అర్థపూరితంగా విడివిడి భాగాలుగా చెప్పండి అని చెప్తారు. సో ఎవరు? ఈ గెస్టాల్ట్ వాదం. ఇప్పుడు చూడండి మనకు రేఖ, కాలం, సో వేగం ఇటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయనుకోండి, లేదా గణిత సంబంధించినటువంటి కాన్సెప్ట్లు ఉన్నాయి. ఏం చేయాలి? పూర్తిగా చెప్పాలి పిల్లవానికి. సో రేఖలు అంటే ఏమిటి, సో రేఖలు ఏమేమి ఉంటాయి, సో కిరణం అంటే ఏంటి, సో సరళ రేఖ అంటే ఏమిటి, సరైక్య కోణాలు అంటే ఏమిటి, సో ఇవల్ల మీరు బిందువు కా నుంచి నేర్పించాలి, ఒకటేసారి నేర్పించాలి. నేర్పించిన తర్వాత ఈ అర్థవంతమైనటువంటి వాటిని డిబేట్ చేసుకుంటూ వెళ్తుండాలి. సరళ రేఖ అంటే ఏమిటి పక్కకు, రేఖాఖండం అంటే ఇది పక్కకు, సో కిరణం అంటే ఇది పక్కకు తీసుకో, బిందువు అంటే ఇది పక్కకు తీసుకో, ఈ విధంగా డిబేట్ చేయాలి అని చెప్పేటువంటి సిద్ధాంతమే మనకు ఈ గెస్టాల్ట్ వాళ్ళ సిద్ధాంతం, సమగ్రకృతి సిద్ధాంతం లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు సమిష్టంగా ఉన్నటువంటి అంశాన్ని ఆ వ్యవస్థ మొత్తం రూపాన్ని దగ్గరగా తీసుకుని అంటే మొత్తంగా తీసుకొని విడివిడిగా భాగాలుగా చెప్పాలి అనేటువంటి సూత్రం మీద వీళ్ళు గెస్టాల్ట్ వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మేమే ఉన్నాం, ఈరోజు కాన్సెప్ట్ మొత్తం ఇది చెప్తాం.
కాన్సెప్ట్ మొత్తం చెప్తాము. మరుసటి రోజు విడివిడి భాగాలుగా అంటే ఎగ్జామినేషన్ పెడతాం. ఏ విధంగా పెడతాం? ఈ నేర్చుకున్నటువంటి ఈ అంశం మీరు పూర్తిగా నేర్చుకుని మాకు అర్థవంతమైనటువంటి అంటే దీంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ప్రశ్నలు తీసి మేము విడివిడిగా మీకు అందిస్తాం. ఈ విధంగా ఒక విషయాన్ని మేము పూర్తిగా చెప్పేసి ప్రశ్నల రూపంలో విడివిడి భాగాలు మీకు అందియడమే ఏం చెప్తామంటే చూడండి గెస్టాల్ట్ వాదం లేదా సమకృతి లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని చెప్తాం. ఇది కూడా అభ్యాసన బదలాయింపు సిద్ధాంతం కిందికి రావడం అనేది జరుగుతుంది. సో చూడండి ఇక్కడేమో సూత్రాలు నియమాలు మనకు బేస్ చేసుకుని ఏర్పడితే, ఇది సారూప్య అంశాలను బేస్ చేసుకుని ఏర్పడితే, ఇది మొత్తం అంశాలు. సో సమస్త మొత్తం ఉన్నటువంటి అంశాలు సమకృతిగా దగ్గరికి తీసుకునేటువంటి కాన్సెప్ట్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. సో ఇది చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే ఆదర్శాల సిద్ధాంతం. సో దీన్ని మనకు డబ్ల్యూసి బ్రాగ్లే అనేటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం అనేది ప్రతిపాదించడం అనేది జరిగింది. సో చూసుకుంటే ఇందులో ఏముంటుంది? సో డబ్ల్యూసి బ్రాగ్లే ఏ అంశాన్ని బేస్ చేసుకుని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే, సో చూడండి మనలో ఉన్నటువంటి విలువలు ఆదర్శాలు, సో మనలో ఉన్నటువంటి వాల్యూస్, సో విలువలు ఆదర్శాలను బేస్ చేసుకొని ఈయన ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. చాలాసార్లు 2018 టెట్ నుంచి అడుగుతూనే ఉన్నారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు, ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు, లేదా డబ్ల్యూసి బ్రాగ్లే ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అనేటువంటి డెట్ అడుగుతూ ఉన్నారు. ఎందుకు? సో ఇంపార్టెంట్. సో ఈయన ఏమంటారు, ఈ విలువల ఆదర్శాలను ఏ విధంగా తీసుకుని ఏ విధంగా చెప్తున్నాడో ఒకసారి చూడండి. ఇప్పుడు విద్యార్థి విలువలు నేర్చుకున్నాడు. సో ఆ విలువలు అతనిలో ఉన్నాయి. ఆ నేర్చుకున్న తర్వాత దాన్ని అభ్యాసం వేరే దాని మీద ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ విలువలు ఉపయోగపడతాయి. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది? నేర్చుకున్న అంశము బదలాయించబడాలి అంటే అది నేర్చుకున్నప్పుడు ఇది ఉపయోగపడాలి. అదే కదా మనం అభ్యాసన బదలాయింపు అని చెప్పేది. సో వీళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్ మొత్తం వేరే దానిలోకి ఉపయోగపడుతూ ఉంటాయి. నిజ జీవితానికి కావచ్చు, వేరే అంశాలు నేర్చుకున్నప్పుడు కావచ్చు. సో ఇక్కడ కూడా అంతే, విలువలు ఆదర్శాలు అనేటివి ఏం చేస్తాయంటే, వీడు నేర్చుకుంటాడు ఆ విలువ నిత్య జీవితానికి ఉపయోగిస్తూ ఉంటాడు, లేదా వేరే జ్ఞానం నేర్చుకున్నప్పుడు ఈ విలువను ఉపయోగిస్తుంటాడు, ఈ విలువను ఆదర్శాలను. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనమే ఉన్నాం. ఇక్కడ స్కూల్లో నేర్పిస్తారు ఉపాధ్యాయులు. సో పరిసరాల పరిశుభ్రత ఉండాలి. సో ఫస్ట్ నువ్వు క్లీన్గా ఉండాలి, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు క్లీన్గా ఉండాలి అని చెప్పేసి విద్యార్థికి మనం స్కూల్లో నేర్పిస్తాం. అదొక విలువ. సో ఆ విలువను విద్యార్థి నేర్చుకున్నటువంటి విద్యార్థి, అలవాటు చేసుకున్నటువంటి విద్యార్థి, ప్రవర్తనలో మార్పు వచ్చినటువంటి విద్యార్థి బదలాయించాలి. సో ఏం చేయాలంటే నెక్స్ట్ వాడు ఏం చేస్తాడంటే ఇంటి దగ్గర కానీ లేకపోతే పెద్ద అయిన తర్వాత ఆఫీసులలో కానీ ఏం చేస్తాడు, పరిసరాలను శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటాడు. అర్థమవుతుందా? పరిసరాలను శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటాడు. ఇప్పుడు మనకు పెద్దలను గౌరవించాలి అని చిన్నప్పుడే మనం నేర్పిస్తే వాడు నిజ జీవితానికి ఉపయోగించుకొని ఆ విలువలను ఏం చేస్తాడు, అభ్యాసనాన్ని. సో పెద్దగైన తర్వాత కూడా పెద్దలను గౌరవిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మనకు విలువల మీద ఉంటుంది. సో ఆదర్శాలు అంటే ఏంటి? సో ఎవరినైనా సరే ఇన్స్పిరేషన్ తీసుకోవడము, సో ఆదర్శ తీసుకుని పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, దాన్ని పట్టుకొని జీవితానికి అన్వయించి చేసుకుంటూ అభ్యాసం అనేది బదలాయింపు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా విలువలు ఆదర్శాల ద్వారా మనకు బదలాయించబడితే దాన్ని మనం ఆదర్శాల సిద్ధాంతం అంటాం. లేదా ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి సమీపంగా ఉన్నటువంటి సమాధానం, సో సమాకృతిని మొత్తంగా కలిపి విడివిడి భాగాలుగా చెప్పుకుంటే గెస్టాల్ట్ లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ప్రకారం, లేదా ఆ సమానికి సంబంధించినటువంటి సూత్రం లేదా నియమం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఆ సూత్రం నిజ జీవితానికి అన్వయించుకోవడం, మనం నేర్చుకున్నటువంటి నియమం నిజ జీవితానికి ఉపయోగించుకోవడం. సో న్యూటన్ గమన నియమాలు ఉన్నాయి. సో మనం నేర్చుకుంటున్నాం. సో రాకెట్ని తయారు చేసాం. సో ఏ నియమం ద్వారా? న్యూటన్ గమన నియమమే. 3వ నియమం, ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందనే, చర్యకు ప్రతిచర్య ఉంటుందనేటువంటి నియమము నిజ జీవితానికి అభ్యాసం బదలాయింపు చేసాము. సో ఇవాళ రాకెట్ అనేది మనము అంతరిక్షంలోకి పంపిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనకు నియమాల సూత్రాల ద్వారా మనకు ఎవరు కనిపిస్తారు? సామాన్యీకరణ సిద్ధాంతం లేదా సాధారణీకరణ సిద్ధాంతం. సో దీన్ని ప్రతిపాదించేది చార్లెస్ జెడ్. గుర్తుపెట్టుకోండి, చార్లెస్ జెడ్. ఇంకా నెక్స్ట్ సారూప్యత నియమం లేదా సమరూప మూలకాల సిద్ధాంతం. ఇది ఎగ్జాక్ట్లీ అనుకూల బదలాయింపుకు ఈక్వల్. దీని నుంచి అనుకూల బదలాయింపు తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఒక జ్ఞానం మనం నేర్చుకుంటున్నప్పుడు, మన నెక్స్ట్ జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు దీనికి దానికి పోలిక అనేది ఉంటే, లేదా సారూప్యం ఉంటే, లేదా సమరూపంగానే ఉంటే మనం త్వరగా నేర్చుకుంటాం, బదలాయింపు త్వరగా జరుగుతుంది, తొందరగా నేర్చుకుంటాం అనేటువంటి కాన్సెప్టే ఇది. ఇంకా ఇది మనకు ప్రాచీన కాలం నుంచి
ప్రాచీన కాలంలో ఉండేది, ప్రస్తుతం అయితే లేదు. ఇది మనకు నియత విద్యుక్త క్రమ సిద్ధాంతం అని చెప్తాం. సో చూడండి, ఈ విధంగా మనకు 5 రకాల అభ్యాసన సిద్ధాంతాలు ఉన్నాయి. సో ప్రీవియస్ కూడా మనకు కెట్కామ్ టీఆర్టీ 2018లో ఏ విధంగా అడిగారంటే క్రింది వాటిలో భిన్నమైనటువంటి సిద్ధాంతం ఏది అర్థమవుతుందా అని చెప్పేసి సారూప్య సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం ఇచ్చేసి 4th ఏమి ఇచ్చారంటే సో చూడండి ధారణ సిద్ధాంతం అని ఇచ్చాడు. అర్థమవుతుందా? సో ధారణ సిద్ధాంతం అనేది భిన్నమైనది, ఎందుకంటే ఈ 3 అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాలు అది వేరేది. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఈ విధంగా కూడా కానిది ఏది అయినది ఏదైనా కనుక్కోవాలి. కాబట్టి అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాల కింద 5 ఉంటాయి. 5లో కూడా మనకు 4 అనేది ఇంపార్టెంట్. ఈ 4 సో ఫస్ట్ది ఇంపార్టెంట్ కాదు, ఈ 4 ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఎవరెవరు చెప్పారని నేర్చుకోవాలి. సో కాబట్టి చూసుకోండి. సో 1-2 సార్లు చదువుకోండి. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. సో థ్యాంక్ యూ.